అల్లుడు ఈ మిషన్ చాలా బాగుంది అల్లుడు. కాళ్ళని కసాబిసా నొక్కేస్తుంది. పిల్లల కాళ్ళు నొక్కడం మానేసాక ఈ మిషన్ కనిపెట్టారులేండి. ఇప్పుడు వరకు ఆంధ్ర కింగ్ తాలూకా తరపు నుంచి 3 పాటలు వచ్చాయి. ఫస్ట్ అయితే మీరు రాశారు, బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది, మీరు ఉంటే చాలని అనిపిస్తుంది. దాని తర్వాత సెకండ్ మీరు పాడారు, థర్డ్ ఈ సాంగ్ ఎలా స్పెషల్, ఎందుకు స్పెషల్ ఏంటి చెప్పండి. సో చిన్ని గుండెలో హస్ ఆల్వేస్ బీన్ యాక్చువల్లీ ఈ సాంగ్ కంపోజ్ చేసి 1 year అయిందని మొన్న వివేక్ మోహన్ వాళ్ళతో ఊరికే కూర్చున్నప్పుడు చెప్పారు. అండ్ కంపోజ్ చేసి బేసిక్లీ అండ్ అది కంపోజ్ చేస్తున్నప్పుడే మహేష్ కి ఫస్ట్ ఈ సాంగ్ సిచ్యువేషన్ లేదు స్క్రిప్ట్ చెప్పినప్పుడు, కానీ ఏదో ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు. సిచ్యువేషన్ ఇక్కడ సాంగ్ ఒకటి అంటున్నాడు, నాకు అర్థం కావట్లేదు ఏం చెప్తున్నాడు, కానీ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు కదా అని చెప్పేసి నేను కూడా అదో బాగున్నట్టుంది చెప్పు అంటా ఉంటాను. 3వ మీటింగ్ కానీ అర్థం కాలేదు, లైక్ ఫర్ హిమ్ టు ఫ్రేమ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. దట్స్ వెన్ హీ ఫెల్ట్ దిస్ సాంగ్ ప్లేస్మెంట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్, విచ్ ఐ ఫౌండ్ ఇట్ ట్రూలీ బ్యూటిఫుల్ అన్నమాట. వెరీ ఫ్యాంటసీ కైండ్ ఆఫ్ వైబ్ అనేది. అండ్ ఈ సాంగ్ యాక్చువల్లీ 1 day అయిపోయింది. మధ్యాహ్నం 11:30కి వెళ్తే మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళతో. సో దట్స్ బికాస్ వీ హ్యాడ్ సో మచ్ క్లారిటీ ఆన్ వాట్ టు డూ. అక్కడికక్కడే కంపోజిషన్ చేసేసి, అమ్మో కంపోజిషన్ అయిపోతుంది, లిరిసిస్ట్ పిలిపించాలని కేకే గారిని పిలిపించి, లిరిక్స్ అయిపోతుంది, ఇది అయిపోతుంది, సింగర్ పిలిపించాలని చెప్పేసి నైట్ ఒక midnight 12 o'clock 1 o'clock పిలిపించాం. సో ద ఎంటైర్ సాంగ్ వాజ్ డన్. సో సినిమాలో కూడా వీ వాంటెడ్ ఇట్ బి లైక్ ఒక ఫ్యాంటసీ వైబ్. చాలా రోజులు అయింది. ఇప్పుడు సినిమాలు కూడా ఎక్కువ గోరీగా, నేను కూడా మాట్లాడతాను మాసని అదని, లైక్ ఇట్స్ గెటింగ్ లిటిల్ టు ఎక్స్ట్రీమ్ అనిపించింది. సో ఈ టైంలో ఒక్కసారి ప్లెజెంట్ గా ఒక ప్రశాంతమైన సినిమా విత్ బ్యూటిఫుల్ ఎమోషన్స్, బ్యూటిఫుల్ విజువల్స్ చూస్తే బాగుంటుంది. అందరూ బయట టాక్ ఒకటి స్టార్ట్ అయింది, మళ్ళీ మనకి మా పాత రామ్ కనిపిస్తున్నాడు, దట్ లవర్ బాయ్ రామ్ కనిపిస్తున్నాడు. దట్స్ వెరీ ట్రిక్కీ థింగ్. ఎందుకంటే లవ్ స్టోరీస్ ఎక్కువ చేసి ఒక మాస్ సినిమా హిట్ అయిన తర్వాత ఇది కదన్నా మనం అంటారు, మళ్ళీ మాస్ సినిమాలు చేసి ఒక లవ్ స్టోరీ హిట్ ఇది కదా మనం. సో మంచి సినిమాలు తీయాలి, ఏ జానర్ అయినా సరే.